అదే నమస్కారం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా సంబరాలు అంబరానంటేలా స్టాక్ మార్కెట్లు దూసుకుపోతున్నాయి. ఇంకేముంది, బంగారం, వెండి, ప్లాటినం ధరలు దూసుకుపోయాయి. కారణం, ఇరాన్ అమెరికాకి మధ్య పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహించి ఒక 2 వారాల పాటు యుద్ధానికి బ్రేక్ ఇచ్చారు. హర్ముజ్ జల్సంది పూర్తిగా ఓపెన్ అయింది. ఇక మిగతా దేశాలు కూడా ఈ పాజ్ ఇవ్వటం కదా బాబు, యుద్ధాన్ని ఆపాలరా బాబు అని చెప్పేసి అంటున్నాయి. ఇక ఈ మూమెంట్లో దొరికింది ఛాన్స్ అని చెప్పేసి బంగారం ఎలా పెరిగిందంటే 24 క్యారెట్ గోల్డ్ 3,980 పెరిగింది 10 గ్రాములకి. 1,53,820 ఈరోజు 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు. ఇది వితౌట్ జిఎస్టీ, మళ్ళీ జిఎస్టీ ఉండింది. మళ్ళీ ఆభరణాలు కనుక కొన్నట్టయితే ఓకే, 24 క్యారెట్ గోల్డ్ ఆభరణాలు చేయరు కదా, సో బిస్కెట్ అన్నట్టు. ఇక 22 క్యారెట్ గోల్డ్ 3,650 పెరిగింది 10 గ్రాములు. 1,41,000గా ఉంది 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు. ఇక దీనికి ఆభరణం గోల్డే కాబట్టి జిఎస్టీ ఉంటుంది 3%. అండ్ మజూరీ, తరుగులు లైక్ అవన్నీ ఉంటూనే ఉంటాయి. మన గుండు బస్ చెప్పినట్టుగా 4 షాపులు తిరగండి, నచ్చిన చోట, నాణ్యత ఉన్న చోట హ్యాపీ మీకు నచ్చింది తీసుకోండి. 18 క్యారెట్ గోల్డ్ 2,990 పెరిగింది. 1,15,370గా ఉంది. ఇక వెండి కూడా 10,000 రూపాయలు పెరిగింది. కేజీ వెండి 2,60,000 ఉంది. ఇక ప్లాటినం కూడా గట్టిగా పెరిగింది. 1,550 రూపాయలు పెరిగింది. 60,140 ఉంది ప్లాటినం 10 గ్రాముల ధర. సో ఓవరాల్గా మీరు బాగా క్రాస్ చెక్ చేసుకోండి. మొన్న మధ్య 1,20,000కి వెళ్ళింది 10 గ్రాములు 22 క్యారెట్. అప్పుడు చెప్పా, నాకు తెలిసి ఇంతకు మించి పడదండి, డబ్బుంటే కొనుక్కోండి అన్న. ఒకవేళ ఇంకా పడింది అనుకుంటే సరే నష్టం ఉండదండి, పెరిగిద్దండి బంగారం అని చెప్పా. వెండి విషయం అనేది రిస్క్ చేస్తున్నాను, మీకు వెండి విషయం అసలు ఇంకేం చెప్పదలుచుకోలేదు, బంగారం మాత్రం కొనుక్కోండి అన్న. ఆ రోజు ఎవరైనా కొనుక్కొని ఉంటే హ్యాపీ. ఒకవేళ కొనుక్కునే వాళ్ళు కనుక ఉంటే ఇప్పుడు మీ కన్సెషన్ అడిగి డబ్బు ఉందనుకుంటే కొనుక్కోవటం మొత్తం, ఎందుకంటే రాను రోజుల్లో మరలా పెరగటం ఖాయం బంగారం అయితే.